పట్టణ నాగపూర్ అతను కాబట్టి ఆయన ఏం చేసిండు ఆ భూములు ఇచ్చి ఆ 5 జిల్లాల వాళ్ళకి ఇచ్చింది. మరి కాజీపూర్లో అది మన కాజీపేట వాస్తవంలో ఎవరు లేరు. అందులో సికింద్రాబాద్లో కొత్త ఎక్కడ ఉద్యోగాలు అంటే మన కాజీపేట కోసిపేట దగ్గర వచ్చేవారు ఆర్ఆర్బి ఆర్ఆర్సీ నుంచి ఉద్యోగాలు ఇస్తాము అనే దాన్ని మాత్రం చెప్తున్నారు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనకి 88లో ప్రభుత్వాల కోసిపేటకి పోయిన తర్వాత ఆర్బీసీ 69A/36 సెక్షన్ ప్రకారం ఏం జరిగిందంటే ఒక కొత్త జీవో తీసుకొచ్చిన నెంబర్. ఆ జీవో నెంబర్ తీసుకొచ్చి ఏం చేసిండు ఆ ప్రాంత ఆ జిల్లా వాసులకు భూములు కోల్పోయేలకు ఆ రాష్ట్ర ప్రాంతం వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఒక కాంగ్రెస్ ఎంపీ గారు చెప్తున్నారు. రైల్వే జేఏసీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేయదు. నేను మీ తరఫున ఒక సందేశం ఇస్తాను ఉన్నా. నేడు కాజీపేట రైల్వే కమ్యూనిటీ హాల్లో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ దశ 80% పూర్తయిన సందర్భంగా గత 2 నెలల నుండి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కోసం భూములు దారాదత్తం చేసిన భూ నిర్వాసితుల పిల్లల ఉద్యోగాల కోసం, అదేవిధంగా వరంగల్ ఉమ్మడి జిల్లా నిరుద్యోగ పిల్లల యువతి యువకులు, అదేవిధంగా తెలంగాణ ప్రాంత యువతి యువకుల ఉద్యోగాల కోసం ప్రజాప్రతినిధులను కలవడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మంత్రి వారి గారిని కలవడం జరిగింది. ఎవరికి పూర్తి స్థాయి అవగాహన లేక పూర్తిగా హామీలు ఇవ్వకుండా దాటవేసే దిశగా ప్రయాణం చేస్తున్నారు. కేంద్ర మంత్రి వారిలో కిషన్ రెడ్డి గారు మాత్రం సరే భూములు కోల్పోయారు కదా మీకు ఏదో విధంగా న్యాయం చేస్తామని ఒక 50% హామీ ఇచ్చారు తప్ప మిగతా వాళ్ళు అయితే అట్లా ఉద్యోగాలు వస్తాయా లేవా అనే ఒక తర్జన భర్జనలో ఉన్నారు. వాళ్ళకి అవగాహన లేక అవగాహన రాయితీతో మేమనేది ఏంటంటే తెలంగాణ రైల్వే జేఏసీ ఇక్కడి నుంచి 1984లో తరలిపోయిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్కి తరలిపోయినప్పుడు కపుర్తలు ఏర్పడ్డప్పుడు 88లో ఒక స్పెషల్ జీవో తీసుకొచ్చి ఆ స్థానిక జిల్లాకు భూములు కోల్పోయిన వారికి ఉమ్మడి రాష్ట్రానికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించింది. 14 సంవత్సరాల క్రితం రాయబరేలి కోచ్ ఫ్యాక్టరీ ఏర్పడ్డప్పుడు ఒక్క తెలుగు వాళ్ళు కూడా దక్షిణ భారతీయులు కూడా అక్కడ లేరు. అదేవిధంగా ఒక 6 సంవత్సరాల క్రితం లాతూర్లో మేము కోచ్ ఫ్యాక్టరీ ఏర్పడింది. అక్కడ ఒక 5-6 జిల్లా వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. మరి వాళ్ళందరికీ ఒక న్యాయం జరిగి ఈ కాజీపేటలో ఉన్న వాళ్ళకి మాత్రం ఆర్ఆర్బి ఆర్ఆర్సీ ఇచ్చే ఉద్యోగాలు రావాలని అంటే ఇది ఎక్కడి న్యాయం? కాబట్టి మరో పోరాటానికి తెలంగాణ రైల్వే జేఏసీ శ్రీకారం చుట్టి ఉద్యోగ కల్పనలు ఈ ప్రాంతం వారికి భూములు కోల్పోయిన వారికి తెలంగాణ వాస్తవ్యులకు మాత్రం నిరుద్యోగుల యువతి యువకులకు అందులో ఉద్యోగ కల్పనలు కల్పించే విధంగా దిశగా ఏజెండాను రూపకల్పన చేసే దిశగా ఈరోజు పత్రికా మీడియా మిత్రులతో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో జరిగింది. తదనంతరం మేధావులతో మరొక సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ ప్రకటన చేస్తాం. ఆ ఉద్యమ కార్యాచరణ అది రాష్ట్ర స్థాయికి ఢిల్లీ స్థాయికి వెళ్ళే విధంగా కూడా మళ్ళీ ప్రయాణం చేస్తాం. ఇది జేఏసీ నుంచి ఏం చెప్తున్నా అంటే కోవిడ్ టైంలోనే భయపడకుండా ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం ఢిల్లీని కదిలించినాం. మేమందరం జంతర్ మంతర్ వరకు 386 మందికి రిజర్వేషన్ చేయించి కోవిడ్ ఆంక్షలతో ఆ రోజు ట్రైన్ ఎక్కే వాళ్ళని ఆగిపోయి కూడా అది మేము సికింద్రాబాద్లో హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తివేసిన దాన్ని తెరిపించింది రైల్వే జేఏసీ అని ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు గమనించాలి. ఎంత దూరమైనా పోయి ఉద్యోగ కల్పనలు సాధించే దిశగా అందరినీ ఏకం చేసి అన్ని పార్టీలను కాదు ప్రజా సంఘాలను మిగతా వాళ్ళను కుల సంఘాలను ఈ ప్రాంతవాసులను అందరినీ ఏకం చేసి ముందుకెళ్ళి మరో ఉద్యమం తీవ్రత స్థాయికి తీసుకెళ్లి సాధించే దిశగా ప్రయాణం చేస్తున్నామని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ వచ్చిన పత్రికా మిత్రులకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ చూస్తున్నాను. థ్యాంక్ యూ.